మా సంఘం తరపున వారికి కలిసి వారికి ఒక విన్నపాన్ని కూడా విన్నవించడం జరిగింది. ఎందుకంటే రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకి ఒకే రకమైనటువంటి ప్రివిలేజ్ ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మైదాన ప్రాంత గిరిజనులకి రాజకీయంగా ఇక్కడ జిల్లాల వారీగా వారికి రాజకీయ రిజర్వేషన్లని అమలు చేయకుండా రాష్ట్రాన్ని ఒక యూనిట్ గా తీసుకొని మరి ఈ ప్రాంతంలో రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించడం ద్వారా మైదాన ప్రాంత గిరిజనులకి ఇక్కడ చట్టసభల్లో కనీసం వారి సమస్యల పైన మాట్లాడేటువంటి ప్రతినిధి లేకపోవడం వల్ల ఈ ప్రాంత ప్రజలు ఇప్పటికి కూడా గిరిజనులుగానే అనాగరిక సమాజంలో ఉండాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు కూడా ఇక్కడ దాపురించి ఉంది. అందుకనే ఇవాళ విభజన బిల్లులో భాగంగా 2026లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు నియోజకవర్గాలను పునర్విభజన చేయాలని ఏదైతే ప్రతిపాదన చేస్తా ఉందో ఆ ప్రతిపాదనలో భాగంగా రేపు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల నుంచి 225 నియోజకవర్గాలకి ఇవాళ పెంపొందిస్తామని ఇవాళ పాలకులు ప్రభుత్వాలు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ పెంచేటువంటి నియోజకవర్గాలలో మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులను కూడా రాజకీయంగా జిల్లాలని యూనిట్ గా తీసుకొని మా ఎస్సీ సోదరులు లాగా ఏ రకంగా అయితే జిల్లాల వారికి వాళ్ళకి రిజర్వేషన్లు ఎమ్మెల్యేలు ఎంపీలుగా కల్పించారో ఆ దిశలోనే మాకు కూడా ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాతో మొదలుకొని అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాతో మొదలుకొని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలో ఉన్నటువంటి అనంతపూర్, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో ప్రతి జిల్లాని కూడా ఒక జిల్లాని ఒక యూనిట్ గా తీసుకొని మా జనాభా నిష్పత్తి ప్రకారంగా మాకు కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వచ్చేటువంటి 2029 ఎన్నికలలోపు రిజర్వేషన్లు కల్పించాలని ఇవాళ గౌరవ వివేక్ యాదవ్ గారిని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అయినటువంటి వారికి ఇవాళ మా సంఘం తరపున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి మా గిరిజన ప్రజానీకం తరపున వారిని కలిసి మా గిరిజనుల యొక్క ఆవేదనని మేము పడుతున్నటువంటి బాధలని ఇబ్బందులందరికీ కూడా వాటికి మేమంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. కాబట్టి మీ ద్వారా మేము కోరేది ఒక్కటే, ఇవాళ ప్రభుత్వాలు పాలకులు మమ్మల్ని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తా ఉన్నారు. కానీ మమ్మల్ని కనీసం మనుషులుగా కూడా చూసేటువంటి పరిస్థితి ఈ రోజు కూడా ఈ ప్రభుత్వాల్లో ఈ పాలకులలో లేదు. కాబట్టి మాకు రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ కల్పించినటువంటి రాజ్యాంగపరమైనటువంటి రాజకీయ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని చట్టబద్ధంగా కల్పించాలని మీ ద్వారా మేము ప్రభుత్వాలకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో తప్పకుండా మా ప్రజల్ని చైతన్యవంతులు చేసి ఇప్పుడే గిరిజన ప్రజా సమాఖ్య జిపిఎస్ ఆధ్వర్యంలో ఇవాళ గిరిజన ప్రజా చైతన్య యాత్ర పేరుతో ఈ అంశం మీద ప్రజలని చైతన్యవంతులు చేయడానికి రాష్ట్రం అంతా కూడా ఇవాళ తిరిగి మేము యాత్రను కూడా చేస్తా ఉన్నాం. కాబట్టి మరి ఇకనైనా ప్రభుత్వాలు మా బాధని ఆవేదనను ఒకసారి గుర్తించి మాకు రాజకీయంగా తగిన న్యాయం చేయాలని మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.